అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన చిన్నకృష్ణ గారు ఎందుకని రెస్ట్ తీసుకుంటున్నారు? ఒకప్పుడు స్టార్ రైటర్. ఇప్పుడంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకప్పుడు స్టార్ రైటర్ స్టార్లకు రాసిన వాళ్ళు స్టార్ రైటర్ అంటారు కదా! అదే అంటారు, కానీ అది ఊరికే కలుక్కెలుగా మాట్లాడతారు. కానీ స్టార్ రైటర్ గిరేటర్ ఏం లేదు. అతి తక్కువ సినిమాలు చేసినటువంటి ఒక చిన్న రైటర్ని. అంత కర్మ సిద్ధాంతం. మనం ఒక సంవత్సరం నుంచి కలవాలనుకుంటున్నాం. కలిసామా కర్మ సిద్ధాంతం అనమాట. అంతే. ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాదు, సినిమాలకు ఎందుకు దూరం అయ్యేది నా క్వశ్చన్. సినిమాకి దూరం అవటము, సినిమానే దూరం చేసిందా? అట్లా ఏం లేదు. సినిమా ఇప్పుడు నిత్య యవనంగా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. ఎవరు ఎప్పుడు వచ్చి గంగానదిలో నీళ్లు తాగితే అప్పుడు ఎవరైనా తాగొచ్చు. మరి పెద్ద అదేం దూరం కాలేదు. మరి ఎందుకు మధ్యలో తాగటం మానేశారు? నేను రాయటం మానలేదు, సినిమా రాయలేదు అంతే. కథలు రాయటం మానలేదు. కథలు రాయటం అసలు మానను కూడా. టిల్ డెత్ ఎవ్రీడే మార్నింగ్ 4 o'clock కనుక మీరు మా ఇంటికి వస్తే ఎవ్రీడే మార్నింగ్ వేరెవర్, నేను ఆఫ్రికాలో ఉంటాను, దుబాయ్లో ఉంటాను, ఎక్కడ ఉంటాను, ఎక్కువ మంత్లీ 10 days కాశీలో ఉంటాను ఇప్పటికి కూడా. ఎందుకంటే కాశీలో ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. సో కాశీలోనే ఇల్లు కట్టుకుని సెటిల్ అవుదాం అనుకున్న నేను ఎక్కడున్నా ఈ భూమి మీద ఎర్లీ మార్నింగ్ 3:30కి లెగుస్తాను. 4 o'clock మా ఇంటికి కనుక వచ్చి చూస్తే నేను రాసుకుంటూనే ఉంటాను ఎక్కడున్నా. రాసుకుంటారు, ఓకే. సినిమాలు ఎందుకు చేయట్లేదు మరి? అదే సినిమా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? అసలు ఎన్ని స్క్రిప్ట్లు ఉంటాయి? మీరు ఇప్పుడు సినిమాకి దూరంగా ఉండి ఆల్మోస్ట్ ఒక 13-14 సంవత్సరాలు అయిపోయిందా? ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎగ్జాక్ట్లీ 12 years. 12 years అయిపోయింది. ఈ 12 yearsలో మీరే అన్నారు ఇప్పటికి ఎవ్రీడే మార్నింగ్ 4కి లేసి కథ రాసుకుంటానని. ఏమైపోయింది ఈ కథలన్నీ? అంటే వేరే వాళ్ళకి ఇస్తున్నారా? నా పేరు వేయద్దు అంటున్నారా? లేకపోతే సినిమాలు చేయట్లేదా? ఒక అలవాటు ఉంది కదా. శ్రీరామచంద్రుడు కూడా అయోధ్యను వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలు అడవుల్లో ఉన్నాడు. ఇప్పుడు మీరే అడవుల్లో ధర్మం అనికి రూపమే శ్రీరామచంద్రుడు. అట్లాంటి శ్రీరామచంద్రుడికే 12 సంవత్సరాలు అయోధ్యను వదిలిపెట్టి దూరంగా ఉన్నాడు. మళ్ళీ పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన పరిపాలనని రామరాజ్యంగా పోల్చారు. దట్ డే విల్ కమ్ రోషన్. మళ్ళీ డెఫినెట్గా ఒక మంచి దట్ డే విల్ కమ్ రోషన్. ఒక పెద్ద సినిమాతో రాబోతున్నారు, మళ్ళీ పెద్ద హీరోతో. అదే పెద్ద చిన్న డిసైడ్ చేసేది మీకు తెలుసో తెలీదో. మీరు కాంతారా చూసారా? అది పెద్ద సినిమానా చిన్న సినిమానా? అంటే బయటికి రావడం చిన్న సినిమా అని, కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కాంతారా గురించి మాట్లాడుకునే స్థాయికి సినిమా పెద్దదా చిన్నదనే కాదు. కాంతారా సౌండ్ ఇంకా వినపడుతూనే ఉంది. అవును, అంతకంటే పెద్ద సౌండ్ చేయాలి. అలాంటి సినిమా తీయాలన్నా అంటే స్క్రిప్ట్ కూడా అలాంటిదేనా? ఏమక్కలేదు. నాకెవరున్నా, నాకు అన్నయ్య ఇళ్ళే కదా చిరంజీవి గారు. అంటే మీరు చిరంజీవి గారు మళ్ళీ చేస్తే బాగుంటుంది అనేది అడుగుతారేమో అనుకున్నాను. మీరు ఎలా ఉంటుంది అనేది, చేస్తే ఎలా ఉంటుంది? ఇందిరా 2 అసలు ఇందిరా 2 3 అనే కాదు. నాకు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇద్దరు నాకు 2 కళ్ళులాగా. నేను ఎప్పుడు డైలీ వాళ్ళని దండం పెట్టుకుంటాను. బాగా మనసులో ప్రే చేస్తాను నేను. నాకు ఇద్దరు చాలా చాలా బాగా పరిచయం. వాళ్ళిద్దరుతో నేను కలిసి పనిచేశాను. ఒకటి మాత్రం చెప్తాను రోషన్, కాంతారాలో హీరో ఎవరు? రిషబ్ శెట్టి. మనకి మీరు అంతకుముందు ఎప్పుడైనా చూసారా? చూశాను. అంతకుముందు ఎప్పుడైనా అతని సినిమా చూసారా? కాంతారా కంటే ముందు చూడలేదు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు సినిమా వాళ్ళు కూడా ఎవరు చూడలేదు. డైరెక్టర్ని చూడలేదు. మ్యూజిక్ డైరెక్టర్ని వినలేదు. మనము చూడని హీరో, మనము చూడని డైరెక్టరు, మనము వినని సంగీతం మన దగ్గరికి వచ్చి నార్త్ ఇండియా వెళ్ళి నార్త్ ఇండియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి, ప్రపంచం మొత్తంలో సెన్సేషన్ క్రియేట్ చేసి దాదాపు 500 కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది. అవునా కదా? ఎందుకు వచ్చింది? కథ సోల్, ఆత్మతో కథని ఆవిష్కరించారు కాబట్టి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, హీరో ఎవరో తెలీదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ కథ మాట్లాడుతుంది, కథ సౌండ్ చేస్తుంది, కథ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కానీ మీరు అన్నట్లుగానే
ఇప్పుడు మీరు అదే చిరంజీవి ఆ గారు హీరోని ఆ డైరెక్టర్ని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రైటర్ గురించి మాట్లాడుకోవట్లేదు చూడండి. ఎస్. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వస్తున్నాం. అట్లాంటిది మెగాస్టార్ చిరంజీవి గారే మళ్ళీ ఆత్మ ఉన్నటువంటి ఇంకొక కథలో చేస్తే, ఆత్మ ఉన్నటువంటి ఇంకో కథలో గనక వర్క్ చేస్తే, కాంతారాలు కాదు, కాంతారా ఉందా పెన్నికింగా ఆ పవర్ ఉందా? ఏం అక్కర్లేదు, సింపుల్. చిరంజీవి గారితో 500 crores రెవెన్యూ, 700 crores రెవెన్యూ చేయటం అనే సబ్జెక్టు నాకు తెలిసిన నాలెడ్జ్లో చాలా ఈజీ అంటారు. మంచి నీళ్లు తాగి కింద పెట్టినంత ఈజీ. ఎంత ఈజీ? ఎంత ఈజీ? మంచినీళ్ళు తాగినంత ఈజీ. అంత ఈజీ. ఎందుకంటే అంత పెద్ద నటుడు, అంత పెద్ద పెర్ఫార్మర్కి ఆత్మ ఆవిష్కరణతో చేసే స్క్రిప్ట్ కావాలి తప్ప 6 పాటలు 6 ఫైట్లు కాదు. అది ఎప్పుడు ఎలా వస్తుందో పోయింది, ఆ ట్రెండ్ కాశీ విశ్వనాథుడు డిసైడ్ చేస్తాడు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా వచ్చు తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం చిన్నకృష్ణ గారు, అంటే చిరంజీవి గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా మీరు. చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో మాకు అర్థమైపోతుంది. కానీ ఒక మాట అన్నారు కదా, వినండి, ఇస్తరేసి కూడా అన్నం పెట్టలేదు అని. ఎందుకు అనాల్సి వచ్చింది? ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ అన్నారు. నో, సినిమా పరిశ్రమ ప్లస్ రాజకీయము ఈ రెండు ఎప్పుడైతే బ్లెండ్ అవుతాయో, బ్లెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదంత శ్రేయస్కరమైనటువంటి ఇది కాదు. కులాలుగా, పార్టీలుగా మనుషుల్ని విడదీసి భావోద్వేగాల్ని ఇది చేసుకుని ఆహ్లాదకరంగా ఉండే చిత్ర పరిశ్రమలో ఈడే పార్టీ వాడే పార్టీ, ఈడే కులం వాడే కులం, హ్యూమన్స్ అంతా పోయింది, రచన పోయింది, క్రియేటివిటీ పోయింది. ఏంటి ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అయిపోయిందో, ఎక్కడైతే ఎంటర్ అయిపోద్దో, ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, రెండు బ్లెండ్ అవ్వవు, రెండు బ్లెండ్ చేయొద్దు. ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, రెండింటినీ కలిపి మీరు ఎప్పుడూ చూడకండి. రెండు కలిపిన అన్నయ్య కూడా, చిరంజీవి గారు కూడా, టు బీ ఫ్రాంక్ విత్ యూ, అవి మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పారు రాజకీయాలు. ఇంకా వద్దు అని కూడా చెప్పారు. ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ అంటే చిరంజీవి గారి మీద నెగిటివ్ కామెంట్ చేయమని నన్ను రుద్దారు అని ఒక మాట అన్నారు మీరు. అదే ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ వన్ ఎవరు అనేది కూడా నేను మంచి స్టేజ్లో మంచి రోజు చెప్తానంట. బట్ ఇది జరిగిన తర్వాతే కదా మీరు ఆయనకి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా కలుస్తాను, ఇంటికి వెళ్ళారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు కలిశారు కదా. కలిసినప్పుడు యాక్చువల్గా ఇది జరిగిన తర్వాత ఇంకొకళ్ళు అయితే ఎలవ్ చేయరు, కలవరు కూడా. ఆయన కలిశారు అంటే ఆయన గొప్పతనం అని చెప్పుకోవచ్చా, లేకపోతే మీ మంచితనం చెప్పుకోవచ్చా? అంటే నేను రైటర్గా నేను ఆయన్ని పద్మవిభూషణ్ వస్తే కలవటానికి నేను ఎప్పుడైనా వెళ్తాను. వెళ్ళారు, ఓకే, ఇప్పుడైనా వెళ్తాను. ఇప్పుడు మీ స్టూడియో నుంచి డైరెక్ట్గా వెళ్తాను. వాట్ ఈస్ అబ్జెక్షన్? ఏమి ఉండదు అసలు. బట్ అది జరిగిన తర్వాత అప్పుడే అది జరిగిన తర్వాత ఫస్ట్ కలవటం అదే కదా అయింది. మీరు పెళ్ళిలో కలిశాను, అది పెళ్ళిలో కలిసేలేదు, కలిశాను. నా కూతురు పెళ్లికి వచ్చారు, ఇంటికి వెళ్ళటం వేరు. అది కాదు, అది వేరు. పొలిటికల్ అండ్ డోంట్ మిక్స్ ద ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ లైఫ్, ఐ హ్యావ్ ద రిలేషన్షిప్ విత్ ద అన్నయ్య. దాన్ని చిలువల పలుగా మాట్లాడాల్సిన అవసరం చిన్ని గారు. అంటే అది జరిగిన తర్వాత ఇంటికి వెళ్తే ఆయన అంత గౌరవంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని డోర్ ఓపెన్ చేశారు కదా, మీకు ఇచ్చిన భరోసా లేకపోతే మీతో మాట్లాడిన మాటలు అంటే ఏమని చెప్తారు? చాలా కంఫర్టబుల్గానే మేము ఇద్దరం 1-to-1 మాట్లాడుకున్నాం. అది ఓపెన్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు. అది అంటే మీ సినిమా కెరీర్ గురించి మళ్ళీ వర్క్ చేద్దామని కూడా అన్నయ్య. సో నెక్స్ట్ ఎలాంటి స్టోరీలు రాస్తున్నావు, ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది, ఇంకా ఎలాంటి కొత్త స్టోరీలు రాసావు, ఏమన్నా చెప్తే వింటారు, ఇలాంటివి ఉంటాయి కదా. సినిమా వ్యక్తుల మధ్య ఇంతకన్నా ఎక్కువైతే ఉండదు సంబంధం, ఇంకా అంతే కదా. నాకు పెద్ద నీ అంత నాలెడ్జ్ నాకు ఉండదు కదా రోషన్. నీకున్నంత ఎక్స్పీరియన్స్ నాకెంత ఉంటుంది? చిన్నకృష్ణ గారు, నేను కాశీలో ఉంటున్న వాడిని, నువ్వు హైదరాబాద్ లో ఉంటున్నావు కాబట్టి నీకున్న నాలెడ్జ్ నాకు ఖచ్చితంగా ఉండదు కదా. కాదు, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండట్లేదా? ఆల్మోస్ట్ ఆల్ కాశీలో ఉన్నాను ఎక్కువ. ఎందువల్ల? ఊరికే నాకు ఇష్టం కదా. అంటే కాశీ ఇస్ ద సెకండ్ టౌన్. ఇల్లు కట్టేసుకున్నారు అక్కడ? కడుతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.